గుడ్ మార్నింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాలు. సో ఈరోజు మనం సెకండ్ పియూలో థర్డ్ యూనిట్లో యొక్క ఉద్యోగిత నిరుద్యోగిత రకముల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే దీంట్లో ఈ థర్డ్ యూనిట్లో మనకి మ్యాక్రో ఎకనామిక్స్లో థర్డ్ సెమ్ సెకండ్ బిఏ థర్డ్ సెమ్ పేపర్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇంటర్నేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మనీ. ఈ పేపర్లో మనం యూనిట్ 3లో టాపిక్ ఏంటి? నిరుద్యోగ రకములు. తెలుగులో నిరుద్యోగ రకములు. నిరుద్యోగ రకములు ఇవి మనకి ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ లో కొనుక్కున్నటువంటి పార్ట్స్ లో నిరుద్యోగానికి సంబంధించినటువంటి యొక్క రకాల గురించి ఏం తెలుసుకుందంటే, నిన్న మనం ప్రత్యేక నిరుద్యోగితని ఈరోజు మొత్తం నిరుద్యోగికి సంబంధించినటువంటి అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది దేశంలో ఏ విధంగా నిరుద్యోగం వస్తుంది అనే దాని గురించి మన ఇంట్రొడక్షన్ అది జరిగింది. సో ఈరోజు నిరుద్యోగిత లక్షణాల్లో మనకి 6 రకాలైనటువంటి నిరుద్యోగాలు ఈ యొక్క దీంట్లో మనం విస్తపరచుకోవడానికి ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ లో మనకున్నటువంటి థర్డ్ యూనిట్లో నిరుద్యోగ రకాల గురించి ఈరోజు చెప్తుల్లో అందులో మొట్టమొదటి ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగ రకాలలో మొట్టమొదటి పండేటి ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగిత. ఈ ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగిత అంటే ఐచ్ఛికమైన నిరుద్యోగిత. ఐచ్ఛిక నిరుద్యోగిత. అయితే ఐచ్ఛిక నిరుద్యోగిత అంటే ఏంటంటే, ఏ విధమైనటువంటి నిరుద్యోగిత అంటే ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగిత అంటే ఏంటంటే, ఉద్యోగం కొంతవరకు కొంతమంది ఉద్యోగాన్ని కోరరు, ఉద్యోగావకాశాలు కల్పించినప్పటికీ కూడా వాటిని చేయరు. ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ కూడా చేయరు. ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగం అని అంటారు. కొంతమంది ఉద్యోగం కోరరు, ఒకవేళ ఉద్యోగాన్ని కల్పించినప్పటికీ కూడా ఆ యొక్క ఉద్యోగం అనేది చేయరు. దీన్ని ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగితని అంటారు. ఎంచేతంటే ఎక్కువ శాతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్కువ శాతం జనం ఏం చేస్తున్నారంటే, ఉద్యోగాలు చేసుకోవడానికి తపన కలిగిన వాళ్ళు ఏ విధమైన కాంపిటేటివ్ పరీక్షలు రాసుకును, లేదంటే తన వ్యాపార కార్యకలాపాలను ఇంకొక రకంగా ఏ విధమైనటువంటి మనకి ఏ రకంగా అయితే ఆదాయ వనరులను సమకూర్చుకోగలమో అనేటటువంటిది వారికి ఆలోచన కలిగిన వాళ్ళు ఎక్కడో చోట ఉద్యోగం అనేది వెతుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగం అంటే ఏంటంటే, వీరు ఎప్పటికీ కూడా ఈ యొక్క వేస్ట్గా ఎక్కువగా ఏ పని చేయకుండా జులాయితనంగా అక్కడక్కడ తిరుగుతూ కాలక్షేపంగా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే, ఒకవేళ ఇచ్చిన ఉద్యోగాలు ఏదైనా పలానా చోట ఉద్యోగం ఉంది వెళ్ళు చేసుకొని చెప్పినప్పటికీ కూడా వారు ఉద్యోగం అనేది చేయరు.
ఎందుకంటే వారికి ఈ యొక్క జులాయితనం అలవాటు పడిపోతుంటారు. అంతేకాకుండా మరి ఎక్కువ శాతం మీరు వేస్ట్గా సమయాన్ని వృధా చేస్తూ మాటలు చెప్పుకుంటూ అనేకమైనటువంటి వేస్ట్ కార్యక్రమాలు కానీ కూడా వేస్ట్గా అనవసరమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. చదువుకున్నప్పటికీ కూడా చదువుకునేటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మనం ఫలానా ఎడ్యుకేషన్ చేస్తాం కాబట్టి మనకు ఈ విద్యకి సంబంధించినటువంటి ఉద్యోగం ఎక్కడుందనేది వెతుక్కోవాలనేటటువంటి తపన విద్యార్థికి కలిగి ఉండాలి. అంతేకాకుండా చాలామంది వ్యవసాయ కార్యకలాపాలు చేసేవాడు కూడా ఎక్కువ శాతం ఆ యొక్క పనిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ప్రచండ నిరుద్యోగిత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం వారు పని అనేది చేయరు అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఉద్యోగం అనేది వెతుక్కోరు. ఇటువంటి ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగిత ఏంటంటే ఉద్యోగం అనేది వెతుక్కోరు. ఒకవేళ వెతికి పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పినా వారు వెళ్ళి చేయరు. ఇటువంటి వాటి నిరుద్యోగాన్ని ఏమంటారంటే ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగం అని అంటూ ఉంటారు. తర్వాత వృత్తి సంబంధమైనటువంటి నిరుద్యోగిత. వృత్తి సంబంధమైన నిరుద్యోగిత ఏంటంటే పరిశ్రమలు అనేవి కొన్ని ఋతువుల వారీగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి సీజనల్ అన్నమాట. ఈ యొక్క సీజనల్లో ఏం జరుగుతుందంటే కొన్ని పరిశ్రమలు సీజనల్ వారీగా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఒక ఫ్యాక్టరీ లేదంటే వ్యవసాయ కార్యక్రమాలు అయినా చూడండి. వ్యవసాయ కార్యకలాపాలు అయితే వాటిలో ఎక్కువ శాతం ఈ యొక్క వరి నాట్లే సమయంలో వరి నాటేటటువంటి సమయంలో ఎక్కువ శాతం వలస వాళ్ళు వస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి వరి నాట్లు వేయడానికి వస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఉపాధి కల్పన కోసం ఇక్కడికి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పనిని వాళ్ళు చేసుకుని తగిన ఆదాయం సంపాదించుకుంటూ ఉంటారు. ఆ యొక్క సీజను ఆ పీరియడ్ మనకి వరి నాట్ల కాలం పీరియడ్ అయిపోయేంత వరకు కూడా ఇక్కడ ఉండి ఆ యొక్క పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్యకలాపాల్లో చేసేటటువంటి సీజనల్ వారీగా చేసుకుని ఆ సీజన్ వారీగా సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా మనకి ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క వర్జీనియా పొగాకు బ్యారన్ అంటారు. ఈ బ్యారన్ సీజన్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క తయారీకి సంబంధించినటువంటి బ్యారన్ దగ్గర కట్టెలు కాలుతూ తర్వాత మంట పెడుతూ ఆ యొక్క పొగాకుని ఉడికించడం, అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలను చేయడానికి దానికి ఎంత పీరియడ్ అవుతుందో 4 నెలలు ఉందో 2 నెలలు ఉందో అక్కడ సీజన్గా అక్కడ ఉన్నటువంటి పని ఏదైతుందో 4 నెలల పని ఉంటే 4 నెలలు ఒప్పుకుని అక్కడ ఆ యొక్క పని ముగించుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎంత గిట్టుబాటు అనేది వస్తుందో వీళ్ళు ఆ 2 నెలలకి ఎంతైతే మాట్లాడుతున్నారో ఆదాయం అంత నెలకింతని ఒక ఎస్టిమేషన్ ప్రకారం నెలకి 5,000 అని లేదా 6,000 అని లేదా 9,000 అని ఈ విధంగా కొంత అమౌంట్ మాట్లాడుకుంటారు. తర్వాత ఆ సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళామని మనం అడుగుతుంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మీరు సీజన్కి వెళ్ళాం అంటారు. ఏంటి బ్యారన్ సీజన్. సో ఈ విధంగా ఏంటంటే సీజనల్గా నడుస్తూ ఉంటాయి. సో అలాగే ఇదే విధంగా ఫ్యాక్టరీలు యొక్క పరిశ్రమలు కూడా ఏంటంటే ఇవి ఎక్కువగా కొన్ని పరిశ్రమలు ఏంటంటే ఋతువుల మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. ఆయా ఋతువుల్లో పనిచేసి తర్వాత కట్టేస్తూ ఉంటారు. అట్లే మూసివేయడం అనేది ఆ పరిశ్రమల్ని మూసివేయడం అనేది జరుగుతుంది. ఆ మూసివేసిన తర్వాత అందులో పనిచేసినటువంటి శ్రామికులందరూ కూడా నిరుద్యోగులు అయిపోతూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి ఉపాధి కల్పన లేక వారు కూడా నిరుద్యోగులు అయిపోతారు. ఇదే విధంగా ఏంటంటే చాలా మన దేశంలో ఇటువంటి పరిశ్రమలు చాలా ఉన్నాయన్నమాట. ఆ సీజన్గా ఒక ఏదో ఒక ఫ్యాక్టరీ ఏదో వ్యవసాయ కార్యక్రమాలు కానీ ఉన్నాయి, లేదంటే పరిశ్రమల్లో కొన్ని సీజనల్గా పరిశ్రమలు కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆయా కాల పరిమితి వరకు నడిపించి తర్వాత అతనికి పని అయిపోయిన తర్వాత మూసివేస్తూ ఉంటారు అన్నమాట. ఆ సీజన్లో పని చేసుకుంటారు కొంతమంది విద్యార్థులు కానీ, లేదంటే కనుక నిరుద్యోగంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందులో పని చేసుకుంటూ ఉంటారు.
దీన్ని మనం ఏంటంటే సీజనల్గా ఋతు సంబంధమైన అనే రెండోది, ఒకటి ఐచ్ఛికమైనటువంటి నిరుద్యోగిత, రెండోది ఋతు సంబంధమైన నిరుద్యోగిత. ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటే ఏంటి? ఏం చెప్పాను? సీజనల్గా పని చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ సీజన్లో కొంత కాల పరిమితి వరకు పనిచేస్తూ ఉంటారు. కొన్ని పరిశ్రమలు కొన్ని ఋతువుల్లో పనిచేస్తూ ఉంటాయి. కొన్ని పరిశ్రమలు కొన్ని ఋతువుల్లో పనిచేస్తూ ఉంటాయి. తర్వాత క్షీణించిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత క్షీణిస్తూ ఉంటాయి. ఈ క్షీణించినప్పుడు వెంటనే ఇందులో పనిచేసినటువంటి శ్రామికులు ఏమవుతుంటారు? వెంటనే వాళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. శ్రామికులు నిరుద్యోగులుగా అవుతారు. నిరుద్యోగులు అవుతారు. వీళ్ళు ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం నుండి, ఇంకా టెక్నాలజీ, ఇంకా వీళ్ళకి తెలివి గల వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే పరిశ్రమలోకి, అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలోకి వెళ్ళటానికి అనేది అవకాశం అనేది ఉంది. అభివృద్ధి చెందిన పరిశ్రమలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు వీరికి వెళ్ళడానికి కొంత కాల పరిమితి అనేది జరుగుతుంది. ఎందుకు? కొత్త ఉద్యోగం చూసుకోవాలంటే కొత్త కాల పరిమితి అనేది జరుగుతుంది. ఈ కాలంలో వాళ్ళు మళ్ళా నిరుద్యోగిగా ఉంటారు. ఆ కాల పరిమితి అయిన తర్వాత మళ్ళా కొంతకాలం శిక్షణ పీరియడ్. నూతనంగా వెళ్ళినటువంటి ఉద్యోగంలోకి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఏ విధంగానే పనిచేయాలి అనే దాని గురించి కొంత శిక్షణ అనేది కొంత ఉంటుంది. ఆ కాలంలో కూడా కొంత నిరుద్యోగిత అనేది అనిపిస్తూ ఉంటాడు. తద్వారా దాంట్లో ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత వీళ్ళకి కొత్త అనుభవం, కొత్త ఉద్యోగం, తక్కువ శాలరీ అలాగా ఇస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కొంత బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఉద్యోగం దొరికే వరకు కూడా కొంతకాలం పాటు నిరుద్యోగిగా ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఏంటంటే కొన్ని స్థలాల్లో ఏం జరుగుతుందంటే ఈ ఉద్యోగం దొరకడానికని కొంతమంది ఏం చేస్తారంటే దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం అనేది ఉంటుందన్నమాట. దూర ప్రాంతాలకి వెళ్ళాలి. అక్కడ దూర ప్రాంతంలో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉద్యోగం అనేది చేసుకోవాలనేది తపన కలిగి ఎక్కువ ఉద్యోగం వస్తుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది దూర ప్రాంతాలకు వెళ్తే అనేది కూడా వీళ్ళకి ఆలోచన కలిగి దూర ప్రాంతాలకి వెళుతూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వెతికిన తర్వాత మంచి ఉద్యోగం దొరికితే సరే, దానివల్ల ఒకవేళ దొరకని పక్షంలో అక్కడ కూడా కొంతకాలం పాటు వెయిట్ చేయవలసి అవసరం అనేది ఉంటుందన్నమాట. వారికి అటువంటిప్పుడు తాత్కాలికంగా వాళ్ళు ఉద్యోగం దొరికేంత వరకు కూడా వాళ్ళు నిరుద్యోగంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ఈ పశ్చిమ గోదావరి, ఈ ఈస్ట్ వెస్ట్ ఎందుకు కూడా వీళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువ శాతం శ్రీకాకుళం ఈ ఏరియాలో ఉన్నటువంటి నిరుద్యోగంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఏం చేసేవారంటే శిక్షణ అయిపోయిన అనంతరం ఏం చేసేవారు, వారికి అవసరమైనటువంటి ఉద్యోగం కోసమని హైదరాబాద్ ప్రాంతం వెళ్ళటం, అక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉండేవి కాబట్టి అక్కడ ఉపాధి కల్పన కోసం ఉద్యోగం కోసం వెళ్ళటం అనేది జరిగేది. అక్కడ సరైనటువంటి ఉద్యోగం వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేసేవారు. రెండింటిలోనో ఇలాగ ఎక్కడో చోట ఉండేవారు. ఆ విధంగా నిరుద్యోగం అనేది కలుగుతున్నది. వేరే ప్రాంతాలకు వెళ్ళవలసినంత అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో, అభివృద్ధి చెందిన పరిశ్రమల్లో
పెద్ద పరిశ్రమలు ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కావాలంటే కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది. దానికి పీరియడ్ మనకి ఉద్యోగం దొరికేంత వరకు కూడా కొంత సమయం అనేది పడుతుంటే ఆ కాలంలో వీళ్ళు నిరుద్యోగులుగా ఉంటారన్నమాట. దీన్ని ఏమంటారంటే వృత్తి సంబంధమైనటువంటి నిరుద్యోగిత అని అంటారు. ఏంటంటే కొన్ని పరిశ్రమలు ఏంటంటే ఋతువుల వారి కంటే సీజనల్గా 6 నెలలని 7 నెలలని లేదంటే 4 నెలలని వాటికి సీజన్గా మనం దానికి సంబంధించినటువంటి ఆ పరిశ్రమ ఏ ఉత్పత్తి అయితే వస్తుందో ఆ ఉత్పత్తిని బట్టి అది ఆ సీజన్లో అమ్ముడుపోయేదైతే ఆ సీజన్ వారీగా చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఆదాయం రావడం, తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత కట్టేయడం, ఆ యొక్క పరిశ్రమ మూసివేయడం అనేది జరుగుతుంది. మూసివేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్రామికులందరూ కూడా నిరుద్యోగులుగా ఉంటూ ఉంటారు. ఈ విధంగా వృత్తి సంబంధమైన నిరుద్యోగిత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా వేరే రాష్ట్రంలో అభివృద్ధి చెందిన పరిశ్రమలోకి వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది, అదో కొంత నిరుద్యోగిత. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సెక్షన్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. అది కూడా సెక్షన్ ఆఫ్ పీరియడ్లో కూడా కొంతకాలం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ విధంగా కూడా నిరుద్యోగిత అనేది వస్తుంది. కొంతమంది దూర ప్రాంతాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి దూర ప్రాంతాల్లో సరైన ఉద్యోగం కోసం వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కూడా నిరుద్యోగులుగా ఉండటం అనేది అవకాశం అనేది నిరుద్యోగులుగా ఉంటారన్నమాట. ఈ విధంగా నిరుద్యోగిత అనేది ఈ రకంగా నిరుద్యోగిత అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత సాంకేతిక మార్పుల వల్ల సరే. తర్వాత మూడోది సంపుష్టి నిరుద్యోగిత గురించి చెప్పుకున్నాక అప్పుడు సాంకేతిక. మూడోది సంపుష్ట నిరుద్యోగిత. అంటే సంకృష్ట నిరుద్యోగిత అంటే ఏంటి? సంకృష్ట నిరుద్యోగిత అంటే మనకి డిమాండ్లో వచ్చినటువంటి మార్పుల వలన పరిశ్రమలు క్షీణిస్తూ ఉంటాయి. డిమాండ్లో వచ్చినటువంటి మార్పు వలన పరిశ్రమలు క్షీణిస్తూ ఉంటాయి. అయితే పరిశ్రమలు క్షీణించడం వలన ఇక్కడ ఉన్నటువంటి వారు నిరుద్యోగులుగా ఉంటూ ఉంటారు. కొన్ని పరిశ్రమలు సంకృష్ట నిరుద్యోగిత అంటే డిమాండ్లో మార్పుల వలన డిమాండ్లో మార్పుల వల్ల కొన్ని పరిశ్రమలు క్షీణిస్తాయి. కొన్ని పరిశ్రమలు క్షీణిస్తాయి. కొన్ని పరిశ్రమలు క్షీణించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని అభివృద్ధి చెందిన పరిశ్రమలు ఉంటాయి. కొన్ని ఏముంటాయి? కొన్ని పరిశ్రమలు డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు వల్ల కొన్ని క్షీణిస్తూ ఉంటాయి. అంటే ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తులకి సరైనటువంటి డిమాండ్ లేకపోవడం, అవి ఆ వస్తువులు ఆ ఫ్యాక్టరీలో తయారైనటువంటి వస్తువులకి గిట్టుబాటు ధర రాకపోవడం, తర్వాత నాణ్యమైన సరుకు కాకపోవడం వల్ల మరి సరైనటువంటి మార్కెటింగ్ జరగకపోవడం అనేది దానివల్ల కొన్ని పరిశ్రమలు క్షీణించడం అనేది జరుగుతుంది. కొన్ని ఆకర్షణీయమైనటువంటి వస్తువులు లేదంటే కనుక నాణ్యమైన వస్తువుల్ని తయారు చేసినటువంటి అటువంటి పరిశ్రమలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటికైతే ఈ యొక్క పరిశ్రమలు మూతపట్టడం అనేది జరగదు. అంటే నాణ్యమైన సరుకు వలన అతను తయారు చేసినటువంటి ఉత్పత్తులకి మంచి డిమాండ్ ఉండి సరుకు మంచి గిట్టుబాటు ధర రావడం, తద్వారా ఆదాయం రావడం, ఇతనికి ఆదాయ వనరులు పెరగడం వలన ఈ ఫ్యాక్టరీని ఇంకా డెవలప్ చేయడం అనేది చేస్తూ ఉంటాడు. కానీ దీంట్లో డిమాండ్లో మార్పు వలన కొన్ని పరిశ్రమలు మూతమైనటువంటి ఏంటంటే తనకు ఉన్నటువంటి ఆ పరిశ్రమలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు నాణ్యమైనవి కాకపోవడం,
తద్వారా లాస్ రావటం వలన అతను కొన్ని పరిశ్రమలు క్షీణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే కొన్ని అభివృద్ధి చెందిన పరిశ్రమలు కొన్ని ఉంటాయి, కొన్ని అభివృద్ధి చెందిన పరిశ్రమలు కొన్ని ఉంటాయి. ఈ క్షీణించినటువంటి పరిశ్రమల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులంతా నిరుద్యోగులు అవుతూ ఉంటారు. పనిచేసేటటువంటి ఉద్యోగులందరూ కూడా నిరుద్యోగులుగా అయిపోతుంటారు. ఈ విధంగా నిరుద్యోగత అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం సంకృష్ట నిరుద్యోగత అని అంటూ ఉంటారు. అంటే సంకృష్ట నిరుద్యోగత అంటే డిమాండ్లో మార్పులు ఉన్న కొన్ని పరిశ్రమలు క్షీణిస్తూ ఉంటాయి. తర్వాత అభివృద్ధి చెందిన పరిశ్రమలు ఉంటాయి, కొన్ని అభివృద్ధి చెందిన పరిశ్రమలు ఉంటాయి. తర్వాత ఇంకా ఈ క్షీణించినటువంటి పరిశ్రమల వల్ల అందులో పనిచేసేటటువంటి ఉద్యోగులందరూ కూడా అకస్మాత్తుగా నిరుద్యోగులుగా అయిపోతూ ఉంటారు. దానివల్ల ఈ విధంగా ఏర్పడినటువంటి నిరుద్యోగతనే సంకృష్ట నిరుద్యోగత అని అంటూ ఉంటారు. అంతేకాక కొత్త స్థలాలకు వెళ్తారు. కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా కొంత నిరుద్యోగత అనేది ఏర్పడుతుంది. కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం దొరకపోవటం అనేది ఇందాక చెప్పారు కదా, ఉద్యోగత దొరకపోవటం వల్ల కూడా కొంత సమయం అక్కడ ఒక్కొక్కసారి ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు కొంతమందికి అయితే నెల రోజుల వరకు 2 నెలల వరకు కూడా ఉద్యోగం దొరకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎక్కువగా నిరుద్యోగం పెరిగిపోయి అతనికి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. తర్వాత ఈ విధంగా ఉన్నదాన్ని సంకృష్ట నిరుద్యోగత అంటారు. సంకృష్ట నిరుద్యోగత ఏంటిది? డిమాండ్లో వచ్చేటటువంటి మార్పుల వలన పరిశ్రమలు కొన్ని క్షీణిస్తూ ఉంటాయి. ఆ విధంగా క్షీణించినటువంటి పరిశ్రమలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఆకస్మికంగా నిరుద్యోగులు అయిపోతుంటారు. అంతేకాకుండా ఇంకా దూర ప్రాంతాలకు ఉద్యోగ కల్పన కోసం వెళ్ళి అక్కడ కూడా చాలా కాలం వెయిట్ చేయటం వల్ల అక్కడ కూడా నిరుద్యోగులుగా అవుతూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి నిరుద్యోగతని సంకృష్ట నిరుద్యోగతని అంటూ ఉంటారు. తర్వాత సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చేటటువంటి సాంకేతిక నాలుగోది సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చే నిరుద్యోగత. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కూడా నిరుద్యోగత అనేది సాంకేతిక పరిజ్ఞాన మార్పుల వల్ల వచ్చే నిరుద్యోగత. సాంకేతిక పరిజ్ఞానం మార్పుల వల్ల వచ్చే నిరుద్యోగత. ఇదేమిటంటే సాంకేతిక మార్పుల వల్ల వచ్చేటువంటి నిరుద్యోగత అంటే మనకి ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వారు తక్కువగా ఉంటారు. ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం దాన్ని వినియోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేకాకుండా ఎక్కువ శాతం జ్ఞానంగా ఉన్నప్పటికీ కూడా వాడు అనేకమైన వృత్తుల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉన్నటువంటి వాడు కూడా ఉంటాడు. ఆ ఉన్నటువంటి నిరుద్యోగతని దీనివల్ల ఎక్కువ శాతం మంది వీరు నిరుద్యోగులుగా అవకాశం అనేది జరుగుతుంది. సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా వారు ఉన్నటువంటి తెలివితేటల్ని సక్రమైన పద్ధతిలో వినియోగించుకోవడం వల్ల కూడా వీరు నిరుద్యోగులుగా ఉంటూ ఉంటారు. తర్వాత ఎక్కువ శాతం పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞాన మార్పుల వల్ల శ్రమ ఆదా చేసి నూతన ఉత్పత్తి పద్ధతులని వల్ల కొంత నిరుద్యోగం సంభవించవచ్చు. ఎంచేతంటే నూతనమైనటువంటి పద్ధతుల వలన
కొంతమంది నిరుద్యోగులుగా మారుతూ ఉంటారు. ఏంటంటే సపోజ్ ఒక వరి ఒక మామూలుగా వ్యవసాయ కార్యకలాపాల గురించి ఒక ఉదాహరణ చెప్తాను. వ్యవసాయ కార్యకలాపాల్లో వ్యవసాయంలో ఉన్నటువంటి రైతు ఒక 5 ఎకరాలు పొలాన్ని వరి నాట్లు వేసాడు అనుకోండి. దానికి వరి కోత పంట కాల సమయానికి ఆ పంట వచ్చే సమయానికి వ్యవసాయ కూలీలు అనేక మంది ఒక 20-30 మంది దగ్గరికి వచ్చి ఏం చేస్తుంటారో ఆ వరి కోత అనేది చేస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే వారికి ఉపాధి కల్పన అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏం చేసేది సాంకేతిక పరిజ్ఞానం సైన్స్ డెవలప్ అవుతాం వల్ల ఏం చేశారంటే ఈ యొక్క టెక్నాలజీ మార్పు చేసి దానికి మెషినరీని యంత్ర పరికరాలను ఉపయోగించడం అనేది చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వరి కోత మిషన్ వచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఒక 10 నిమిషాల్లో మొత్తం కోసివేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే యంత్ర పరికరాలను ఉపయోగించుకోవడం వలన పరిజ్ఞానం పెంచుకుని సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. పాత పద్ధతులు మానేశాడు, అధునాతనమైన పద్ధతులు ఉపయోగించడం వల్ల శ్రామికులందరూ ఉపాధి కోల్పోయారు. సో ఈ విధంగా మిషనరీని ఉపయోగిస్తూ ఉండడం వల్ల కొత్త నిరుద్యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ పనిచేసేటటువంటి కూలీలందరూ కూడా వారికి ఉపాధి అనేది ఉండదు. అది దానివల్ల కూడా నిరుద్యోగత అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అదే మన పరిశ్రమల్లో చూసినట్లయితే పరిశ్రమల్లో ఎక్కువగా ఒక మిషనరీ దగ్గర 10 మంది క్యాజువల్ వర్కర్స్ పనిచేస్తూ ఉండేవారు, లేబర్ వర్క్. అది ఏంటంటే ఇప్పుడు ఆ వర్క్ని మిషనరీ వచ్చిన తర్వాత నూతనమైన టెక్నాలజీ ఉపయోగించి శ్రామికుల్ని తగ్గించడం అనేది చేశారు. మిషనరీ చేసేస్తూ ఉంటుంది, వర్కర్లు తక్కువ అయిపోతుంటారు. సో ఈ విధంగా అక్కడ ఉన్న పరిశ్రమలో తక్కువ మందితోటి ఎక్కువ పని చేయించుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. మిషన్ ఉంది కాబట్టి మిషన్ దగ్గర మిషన్ పనిచేస్తుంది కాబట్టి అక్కడ కొంతమంది ఉద్యోగుల్ని తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరికొంతమంది నిరుద్యోగులుగా అవతరిస్తూ ఉంటారు. ఎందుకని సాంకేతిక పరిజ్ఞానంలో ఈయనకి ఉత్పత్తిదారుడికి వ్యవస్థాపకుడు కానీ పరిశ్రమల వ్యవస్థాపకుడికి కానీ ఆదాయం అనేది ఎక్కువగా ఇప్పుడు సమయము కలిసి వస్తుంది, తర్వాత అతనికి ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఉండటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం రావడం అనేది జరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం రావడం వల్ల ఏం చేస్తారంటే అధునాతనమైన పద్ధతులను ఉపయోగించుకుని కార్యకలాపాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎక్కువగా ఉత్పత్తులు పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎక్కువ శాతం శ్రామికులకి ఉపాధి కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల కూడా నిరుద్యోగిత అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడు కాలువలు తవ్వుతున్నారు, లేదంటే రోడ్ లైట్స్ వేస్తున్నారు, ఇంకా అనేక రకాలైన వర్క్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే శ్రామికులు అనేవాడు ఎక్కువగా ఉంటున్నారా? ఎక్కువగా ఉండట్లేదు. శ్రామికులకి ఎక్కువ ఉపాధి కల్పన అనేది దొరకట్లేదు. ఉపాధి తక్కువ అయిపోయింది. ఉపాధి తక్కువ అవడానికి ప్రథమ కారణం యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెరగటం వల్ల. సాంకేతిక పరిజ్ఞానం పెరగటం వల్ల ఎక్కువ శాతం మంది నిరుద్యోగులుగా అవతరిస్తున్నారు. ఎందుకని ఎంచేతంటే వీరికి ఉన్నటువంటి విధానాలను సో అందరూ కూడా ఈ పరిజ్ఞానం మార్పు ఎక్కువ అవడం వల్ల ఎక్కువ శాతం సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎక్కువగా మనకి నిరుద్యోగులు కూడా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత 5వది సక్రియ నిరుద్యోగిత. తర్వాత అంటే సక్రియ నిరుద్యోగిత. సక్రియ నిరుద్యోగిత అంటే ఏంటంటే వ్యాపార చక్రాల ద్వారా వచ్చేటటువంటి నిరుద్యోగితని సక్రియ నిరుద్యోగితని అంటారు.
సక్రియ నిరుద్యోగిత. సక్రియ నిరుద్యోగిత చేయటమా ఆ వ్యాపార చక్రాల వల్ల వచ్చే నిరుద్యోగిత. వ్యాపార చక్రం వల్ల ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపార చక్రం వల్ల ఏం జరుగుతుంది? ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం ఏర్పడటం వల్ల ఎక్కువగా నిరుద్యోగిత రావడం అనేది జరుగుతుంది. ఆర్థిక మాంద్యం ఏర్పడటం వల్ల ఏమవుతుందా? నిరుద్యోగిత ఏర్పడుతుంది. దీన్ని సక్రియ నిరుద్యోగిత అని అంటారు. వ్యాపార చక్రాల్లో వచ్చేటటువంటి ఆర్థిక మాంద్యం వలన ఏర్పడేటటువంటి నిరుద్యోగితని సక్రియ నిరుద్యోగిత అని అంటారు. తర్వాత ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే వ్యవసాయ కార్యకలాపాల్లో ఉత్పత్తికి మించినటువంటి వాళ్ళు ఎక్కువ జనం ఉండటం. వ్యవసాయ కార్యకలాపాల్లో ఉత్పత్తికి మించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాల్లో ఏముంటుంది? ఉత్పత్తికి మించినటువంటి చిన్న నిరుద్యోగిత అంటే ఇది ఎక్కువగా వ్యవసాయ రంగంలో కావలసిన దానికన్నా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కావలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నటువంటి జనం ఎక్కువగా ఉంటారు. వ్యవసాయ కార్యకలాపాల్లో కావలసిన వారికన్నా ఎక్కువ జనం. వీరి వలన ఏమవుతుందంటే ఉత్పత్తి మాత్రం పెరగదు కానీ వీళ్ళు శ్రామికులు అనేవాళ్ళు ఎక్కువగా అవుతుంటారు. ఉత్పత్తి పెరగదు, శ్రామికులు ఎక్కువగా ఉంటారు. వీరి వల్ల నిరుపయోగం ఉంటారు. అంటే ఏమంటారు వీరిని వ్యవసాయ కార్యకలాపాల్లో కావలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నటువంటి వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగితని అంటూ ఉంటాం. వ్యవసాయ రంగంలో కావలసిన దానికన్నా ఎక్కువ మంది ఉండటాన్ని మనకి యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగితని అంటూ ఉంటాం. ఇది ఎక్కువగా వెనుకబడిన దేశాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ విధంగా నిరుద్యోగిత అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఉద్యోగావకాశాలు లేనందున ఎక్కువ శాతం మంది వ్యవసాయ రంగాన్ని అంటిపెట్టుకుని ఉంటూ ఉంటారు. ఎక్కువ శాతం వ్యవసాయ రంగాన్ని అంటిపెట్టుకుని ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి? ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రచ్ఛన్న నిరుద్యోగిత వెనుకబడిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యవసాయ రంగంలో కావలసిన దానికన్నా ఎక్కువగా జనం ఉంటారు. జనం ఎక్కువగా ఉండి వారి వలన ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. తద్వారా
వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటంటే తక్కువ ప్రతిఫలం అనేది రైతుకి వస్తూ ఉంటుంది. వారు ఎక్కువ మంది జనం ఉంటారే కానీ వారి వలన ఏ విధంగా పని అనేది ఉండదు. వారు పరిపాట్లు చేస్తున్నట్టు కనిపిస్తారే కానీ వారి వలన ఉత్పత్తి అనేది ఉండదు. పని చేసుకున్నట్లు కనిపిస్తారే తప్ప ఉత్పత్తి అనేది ఏమి ఉండదన్నమాట. ఇటువంటి నిరుద్యోగితని ప్రచ్ఛన్న నిరుద్యోగితని అంటూ ఉంటారు. 10 మంది చేసే పనికి 20 మంది వెళుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా పని తక్కువ మనుషులు ఎక్కువగా ఉండేదని ప్రచ్ఛన్న నిరుద్యోగితని అంటూ ఉంటారు. నెక్స్ట్ తర్వాత నిరుద్యోగిత అనిరుద్యోగిత. నెక్స్ట్ తర్వాత 7వ అంశం నిరుద్యోగిత అనిరుద్యోగిత. నిరుద్యోగిత అనిరుద్యోగిత. నిరుద్యోగిత అంటే ఎక్కువ శాతం ఎక్కువ కాలం పరిశ్రమల్లో పనిచేస్తూ ఉండేవాడు. పరిశ్రమలో పనిచేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఒకప్పుడు ఉద్యోగం చేసి పరిశ్రమను మూసివేసిన తర్వాత ఖాళీగా ఉంటారు. అటువంటి వాళ్ళని నిరుద్యోగులని అంటూ ఉంటారు. ఒకప్పుడు ఉద్యోగంలో ఉండి తర్వాత తొలగించబడిన వారిని నిరుద్యోగులని అంటారు. ఏమంటారు? ఒకప్పుడు ఉద్యోగంలో ఉండి తొలగించబడినటువంటి వారిని నిరుద్యోగులు అంటారు. నిరుద్యోగులు అంటారు. తర్వాత ఎప్పుడు ఉద్యోగం లేని వారిని అనిరుద్యోగులని అంటారు. ఎప్పుడు ఉద్యోగం లేని వారు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగం అనేవి చేయరు, పరిపాట్లకి వెళ్ళరు. ఏదైనా ఉపాధి కల్పన ఉంటే ఉపాధికి చూసుకోవాలి, సొంతంగా ఉపాధి చూసుకోవాలనేటటువంటి తపన వీళ్ళలో ఉండదు. ఎక్కువ శాతం వీళ్ళు కాలక్షేపము చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కువ ఉన్నటువంటి మనుషులు ఎక్కడుంటే అక్కడ మాటలు చెప్పుకుంటూ అంతేకాకుండా తల్లిదండ్రులకు సహాయకారిగా ఉండకుండా యొక్క వేస్ట్గా అంటే సమయాన్ని వృధా చేస్తూ అలా ఖాళీగా తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని నిరుద్యోగులుగా ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగం అనేది చేయరు, ఏ పని కూడా చేయరు. వీళ్ళని అనిరుద్యోగులు అంటారు. ఇప్పుడు ఉద్యోగం చేయని వారిని అనిరుద్యోగులు అంటారు. ఉద్యోగం చేయని వారు వీరిని అనిరుద్యోగులు అంటారు. అనిరుద్యోగులు అంటారు. అనిరుద్యోగులు తెలిసిన